బల్కంపేట శంకర నేత్రాలయం డైరెక్టర్ డాక్టర్ ఎస్ రవీందర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అత్యంత ఆధునిక పరికరాలతో రీమోడలింగ్ చేసిన హాస్పిటల్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం హాస్పిటల్లో ఉన్న పరికరాలను పరిశీలించారు. డాక్టర్ రవీందర్ గౌడ్ దానం నాగేందర్కు శాల్వాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఈరోజు శంకర నేత్రాలయం హాస్పిటల్లో ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, డాక్టర్ రవీందర్ గౌడ్ చేసిన సేవలు ఎనలేనివని, 3 లక్షల కంటి పరీక్షలు 30,000 కంటి ఆపరేషన్ చేయడం మామూలు విషయం కాదని, ఈ శంకర నేత్రాలయం హాస్పిటల్ పేదలకు ఒక గొప్ప వరమని డాక్టర్ రవీందర్ గౌడ్కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే శంకర నేత్రాలయం డైరెక్టర్ డాక్టర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్పిటల్ను ప్రారంభించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ శంకర నేత్రాలయం స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిందని, సుమారు 30,000 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేశామని, 3 లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని, ఈ శంకర నేత్రాలయం పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, అందరూ కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ శంకర నేత్రాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి మెంబర్, టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ కోట నీల్మ, సిటీ గ్రంథాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జూబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, తెలంగాణ బీసీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీపతి సతీష్ కుమార్, సనత్న డివిజన్ అధ్యక్షులు కొరణపాల్ రెడ్డి, అమీర్పేట్ డివిజన్ అధ్యక్షులు ముత్యాల హనుమంతరావు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మిర్జా ఖలీల్ బేగ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రప్పల్ తిమోతి, టోనీబాయ్, బీజేపీ పార్టీ నాయకులు వెల్లాల రామ్మోహన్, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्
శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి స్థాపించి 25 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 25 సంవత్సరాల్లో మరి హాస్పిటల్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో మరి ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చాలా ఎక్విప్మెంట్ కొత్త తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి పేదవాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే మేము ఉచితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి అనేది అందరిది, నాన్ పొలిటికల్, ప్రతి ఒక్కరూ దీంట్లో మన పరీక్షలు చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను. మరి ముఖ్యంగా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి తరఫున ఇంతవరకు మేము 30,000 మందికి ఉచిత కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పేదవాళ్ళు ఎప్పుడు వచ్చినా జరుగుతూనే ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి శంకర్ నేత్రాలయం పునఃప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి పాత్రికేయులకు, మరి పార్టీ సోదరులకు, అదేవిధంగా అభిమానులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.